జనసేన ఎమ్మెల్యే అత్యుత్సాహం ఖరీదు 30 మంది విద్యార్థుల జీవితం. జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాయనివ్వకుండా 30 మంది జీవితాలను అంధకారంలోకి తోసేయడానికి ఓ జనసేన ఎమ్మెల్యే అత్యుత్సాహం కారణమైంది. గజమాల వేస్తాను, పవన్ కళ్యాణ్కు ఘనంగా స్వాగతం చెబుతాను అంటూ 2 గంటల పాటు విద్యార్థుల తల్లిదండ్రులను నిలిపివేస్తే ఆ తప్పును కప్పిపుచ్చునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు విశాఖ పోలీసులు. అడవి తల్లి బాట కార్యక్రమంలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. ఇందుకోసం విశాఖపట్నం విమానాశ్రయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బయలుదేరి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లే సమయంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన పార్టీకి చెందిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. పార్టీ కార్యకర్తలను భారీగా మోహరించారు. దీనికి తోడు విమానాశ్రయం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ పెందుర్తి మీదుగా వెళ్తున్న క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు విశాఖ పోలీసులు. సరిగ్గా అదే రోజున జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసేందుకు పెందుర్తిలోని అయాన్ డిజిటల్ పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవడానికి వచ్చిన విద్యార్థులకు జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ అత్యుత్సాహం, పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలు శాపంగా మారాయి. 30 మంది విద్యార్థులు ట్రాఫిక్లో చిక్కుకుపోయి పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో నిర్వాహకులు వారిని పరీక్షా కేంద్రం లోపలకు రానివ్వలేదు. ఫలితంగా పరీక్ష కోసం ఏడాది ముందు నుంచి ప్రిపేర్ అయిన విద్యార్థులు తమ కష్టమంతా వృధా అయిందని కన్నీరు మున్నీరయ్యారు. తన కాన్వాయ్ వల్లే విశాఖ పెందుర్తిలో విద్యార్థులు జేఈఈ పరీక్షకు ఆలస్యమయ్యారన్న వార్తలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను ఎంతసేపు నిలిపారో, విద్యార్థులు వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఎలా ఉందోనన్న విషయాలపై విచారణ చేయాలని వైజాగ్ పోలీసులను ఆదేశించారు ఆయన. కాగా విద్యార్థులు పరీక్షకు వెళ్లేందుకు ఆలస్యం కావడానికి కారణమైన జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అత్యుత్సాహం అంశం మాత్రం మరుగున పడింది. ఇందులో నుంచి ఆయన్ను తప్పించేలా వాదనలు వినిపిస్తున్నారు పోలీసులు. పరీక్షల అడ్మిట్ కార్డు ప్రకారం ప్రతి అభ్యర్థి ఉదయం 7 గంటలకు పరీక్షా కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు విశాఖ పోలీసులు. అయితే డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఉదయం 8 గంటల 41 నిమిషాలకు సదరు జంక్షన్ గుండా వెళ్లిందని వివరించారు. ఉదయం 8 గంటల 41 నిమిషాలకు ఆ ప్రాంతం గుండా డిప్యూటీ సీఎం కాన్వాయ్ వెళితే ఉదయం 7 గంటలకు రిపోర్ట్ చేయాల్సిన విద్యార్థులు ఆలస్యంగా రావడానికి ఎలాంటి సంబంధం లేదని అర్థమవుతోందన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు విద్యార్థులు సహా వారి తల్లిదండ్రులు కూడా పెందుర్తి, చిన్న ముషివాడ ప్రాంతాల చుట్టూ భారీగా ట్రాఫిక్ నిలుపుదల చేయడం కారణంగానే ఆలస్యం జరిగిందని అంటున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తే తొందరగా వెళ్లేందుకు విద్యార్థులు పడుతున్న తాపత్రయం స్పష్టంగా కనిపిస్తోంది. వీటన్నింటినీ కప్పిపుచ్చేలా జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అత్యుత్సాహం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు విశాఖ పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.